మాజీ యాంకర్ నటి అనసూయ ఓ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. తనకు ఆడబిడ్డని కనాలని ఉందని, కానీ మా ఆయన సహకరించటం లేదంటూ చెప్పి షాక్ ఇచ్చింది. ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. యాంకర్ అనసూయ తన అసెట్ అయిన యాంకరింగ్ కి గుడ్ బై చెప్పింది. నటనకు మాత్రమే పరిమితమైంది. జబర్దస్త్ షోకి దాదాపు 9 ఏళ్ల పాటు యాంకరింగ్ చేసింది. ఆ తర్వాత ఉన్నట్టుండి షో నుంచి తప్పుకుంది. తనపై వచ్చే డబుల్ మీనింగ్ కామెంట్లు, టీంలోని కొందరి అత్యుత్సాహం కారణంగా తాను తప్పుకోవాల్సి వచ్చిందని పలుమార్లు చెప్పింది అనసూయ. పిల్లలు పెద్ద అవుతున్నారు కాబట్టి తనపై చేసే కామెంట్లు వారికి తప్పుగా వెళతాయనే ఉద్దేశంతో ఆమె తప్పుకున్నట్టు తెలిపింది. అనసూయ ఇప్పుడు పూర్తిగా సినిమాలకే పరిమితమైంది. మధ్యలో కొన్ని రోజులు టీవీ షోలో మెరిసినా అది తాత్కాలికమే. కానీ పూర్తి స్థాయిలో సినిమాలతోనే అలరించాలని భావిస్తుంది ఈ మాజీ యాంకర్. ఇటీవలే పుష్ప 2 చిత్రంతో మెప్పించింది. ఇందులో దాక్షాయిణి పాత్రలో మరోసారి అలరించింది. తన మార్క్ని చూపించింది. అయితే పుష్పరాజ్ విశ్వరూపం ముందు ఆమె తేలిపోయిందని చెప్పొచ్చు. ఈ సందర్భంగా ఆమె పలు యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇందులో తన మనసులోని మాట, తీరని కోరికని బయటపెట్టింది అనసూయ. తనకు మళ్లీ తల్లిని కావాలని ఉందని చెప్పింది. ప్రస్తుతం ఆమె వయస్సు 40 ఏళ్లు. ఈ సమయంలో మళ్లీ తల్లి కావాలనుకోవటమే ఆశ్చర్యంగా మారింది. అయితే అందుకు ఓ బలమైన కారణం ఉంది. తాను ఆడబిడ్డకి జన్మనివ్వాలని అనుకుంటుందట. తనకు అమ్మాయి కావాలట. ఇంట్లో అమ్మాయి ఉంటే ఆ ఫీలింగ్ వేరే అని, ఆమె చేసే అల్లరి వేరేలా ఉంటుందని, లైఫ్ బ్యాలెన్స్ అవుతుందని అన్నారు. అమ్మాయి లేని జీవితమే వేస్ట్ అని చెప్పింది అనసూయ. ఇప్పుడు 2 మగపిల్లలు. వాళ్ల భర్త సుశాంత్తో కలిసి 3 అబ్బాయిలుంటారు. 3 మీసాలు గడ్డాలతో ఉంటారు. కూతురంటే కంట్రోల్లో ఉంటారు. ఇల్లు బ్యాలెన్స్ అవుతుందని, ఇల్లు చక్కబెట్టాలంటే ఆడపిల్ల ఉండాలని చెప్పింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అమ్మాయిని కనేందుకు తన భర్త సహకరించటం లేదని చెప్పి షాక్ ఇచ్చింది అనసూయ. మళ్లీ పిల్లల్ని కనాలంటే కోఆపరేట్ చేయటం లేదని, నీకంటే కనేసి వెళ్లిపోతావు, హాయిగా జాబ్ చేసుకుంటావు, నేనే భరించాలి అంటుంటాడని చెప్పింది. పాపం అనసూయకి ఆడపిల్లని కనాలనుంది. కానీ వాళ్ల భర్త సపోర్ట్ చేయటం లేదంటూ ఓపెన్ గా ఇంటర్వ్యూలో చెప్పటం విశేషం. అనసూయ ఇంత బోల్డ్ గా రియాక్ట్ కావటంతో ఆమె వీడియో క్లిప్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఇక అనసూయ ఇటీవల వెండితెరపై చాలా రేర్ గా కనిపిస్తోంది. సినిమాలు లేవా, తగ్గిపోయాయా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తనకు సినిమాలున్నాయని, షూటింగ్ దశలో ఉన్నాయని, ఒకదాని తర్వాత ఒకటి విడుదలవుతాయని తెలిపింది. తాను బిజీగానే ఉన్నట్టు తెలిపింది. అయితే అదే నిజమైతే వచ్చే ఏడాది అనసూయ రచ్చ వేరే లెవెల్లో ఉండబోతుందని చెప్పొచ్చు. క్రేజ్ విషయంలో అనసూయకి టీవీ షోస్ చేసినప్పుడు ఉన్న క్రేజ్ లేదు. జబర్దస్త్ షోతో నిత్యం ఆడియన్స్ కి దగ్గరగా ఉండేది. ఏదో రకమైన కంటెంట్ ఇస్తూ వారిని అలరించేది. కానీ ఇప్పుడు అవన్నీ మానేయటంతో అనసూయ క్రేజ్ తగ్గిపోయిందని చెప్పొచ్చు.